రోజులుగా బాణుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలు గత 2 రోజులుగా కురిసినటువంటి తేలికపాటి వర్షాలతో అయితే ఉపశమనాన్ని పొందారు. అయితే ఇటువంటి వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా కొనసాగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు రానున్న రోజులు ఎలా ఉండనున్నాయి, వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి మార్చి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంది. కానీ ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం వల్ల మనకి గత 2 రోజులుగా నిన్న అంతకు ముందు రోజు కూడా చూసుకున్నాము, చాలా చోట్ల ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా కనిపించింది. ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అలాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం వల్ల కొంచెం తేలికపాటి వర్షాలు కూడా అక్కడక్కడ రాష్ట్రం అంతటా కూడా నమోదవడం కూడా చూసాము. ఈరోజు కూడా స్వల్పంగా ఈ యొక్క ద్రోణి ప్రభావం క్రమేపీ రాష్ట్రం మీద తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 3 రోజులు కూడా పొడిబారినటువంటి వాతావరణం కూడా ఉంది. దానివల్ల క్రమేపీ ఎండ తీవ్రత కూడా సాధారణ స్థాయి నుంచి క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సార్, ఇప్పుడు ఈ 2 రోజులుగా వర్షాలు కురిసినటువంటి ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో మళ్ళీ ఎన్ని రోజులు ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ద్రోణి ప్రభావం ద్రోణి మన రాష్ట్రం మీదుగా అటు ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం మీదుగా అలాగే కర్ణాటక వైపు కొనసాగిన అటువంటి సందర్భాల్లో మనకి వర్షం అనేది 2 రోజులుగా కూడా కనిపించింది. ఈ యొక్క ద్రోణి సిగ్నేచర్స్ ఈరోజు కూడా స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ కూడా క్రమేపీ పొడిబారినటువంటి వాతావరణం అనేది కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే లో ప్రెషర్స్ కానీ ఇట్లాంటి ద్రోణి అనేది ఏర్పడుతుందో అప్పుడు మళ్ళీ గ్రాడ్యువల్గా మనకి హైదరాబాద్కి రెయిన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంతో చూసుకున్నట్టు మాత్రం అయితే జిల్లాల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతుంది రానున్న రోజులు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చాలా చోట్ల 3 జిల్లాల్లో 6 సెంటీమీటర్ల మేర వర్షపాతం కూడా నమోదైంది. రానున్న రోజుల్లో ఈ యొక్క ద్రోణి ప్రభావం క్రమేపీ తగ్గి పొడిబారినటువంటి వాతావరణం అంటే స్వల్పంగా గాలిలో తేమ శాతం తగ్గి మళ్ళీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 34 నుంచి 36 ఈవెన్ 35 డిగ్రీల వరకు కూడా కొన్ని చోట్ల నమోదవుతున్నటువంటి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా 40 డిగ్రీలు తర్వాత క్రమేపీ క్రాస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ద్రోణి ప్రభావం తగ్గిన తర్వాత ఏ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఉత్తర తెలంగాణలో ఎప్పుడు కూడా ఉత్తర తెలంగాణ అనేది ఎక్కువ వేడిమి వాతావరణం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే క్రమేపీ తూర్పు తెలంగాణ, తర్వాత చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ, తర్వాత మిగిలిన మధ్య తెలంగాణ ప్రాంతాలకి యొక్క వేడిమి వాతావరణం అనేది ఈ విధంగా అల్లుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క ద్రోణి ప్రభావం క్రమేపీ మొత్తం రాష్ట్రం మీద తగ్గుతుందో అప్పుడు మళ్ళీ ఉత్తర తెలంగాణ క్రమేపీ వేడిమి వాతావరణంతో పాటు మళ్ళీ ఇది ఈ విధంగా తూర్పు తర్వాత దక్షిణ అలాగే మధ్య భాగాలు కూడా క్రమేపీ వేడిమి వాతావరణంతో నిండుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందా? ఉంటే ఏ ప్రాంతాల్లో పడవచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కొన్ని జిల్లాలకి తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. బట్ రానున్న 3 రోజులు కూడా పొడిబారినటువంటి వాతావరణం మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలుగా చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి ఈ యొక్క జిల్లాలు ఏదైతే ఎల్లో కలర్తో సూచించామో ఈ యొక్క జిల్లాలకు ఈరోజు స్వల్పంగా సాధారణ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అవుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ ఏరియాలో కురుస్తాయి. తర్వాత రేపటి నుంచి కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది అల్లుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ ఎల్లో చేసిన జిల్లాల్లో ఏదైతే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో ఎవరికైనా మీరు హెచ్చరికలు జారీ చేశారు ఈ జిల్లాల వారికి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కనుక చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ యొక్క ప్రాంతాల్లో మనకి సుమారు 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది నమోదైంది. ఈరోజు కూడా ఈ యొక్క జిల్లాలు ఏదైతే ఎల్లో కలర్తో చూస్తున్నామో ఈ యొక్క జిల్లాల్లో ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది గంటకు గత 2 రోజులతో పోలిస్తే ఈ రోజు కొంచెం స్వల్పంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులకి ఈ యొక్క జిల్లాలకు చూసుకున్నట్లయితే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదుడుగాళ్ళ ప్రభావం ఉంటుందనేసి సూచనలు
జారీ చేయడం జరిగింది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ సూచనలు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క వీధుడుగాల ప్రభావం అయితే ఉండేది అనేసి ఈ యొక్క జిల్లాలను సూచించడం అయితే జరుగుతుంది. అయితే రానున్న రోజుల్లో మళ్ళీ బాణుడి ప్రభావం యథావిధిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం. రానున్న రోజుల్లో క్రమేపీ పొడిబారినటువంటి వాతావరణం కొనసాగడం వల్ల గాల్లో తేమ శాతం తగ్గుతుంది. తర్వాత క్రమేపీ ఎండవేడిమి వాతావరణం అనేది క్రమేపీ పెరుగుతుంది. అప్పుడు మనకి సాధారణంగా 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత ఉండిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు మీరు నోటీస్ చేసిన దాంట్లో ఈ వర్షాలు కురిసిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి సార్? సో సర్వసాధారణంగా ఎక్కడైతే వర్షపాతం నమోదవుతుందో ఈ యొక్క ఏరియాస్లో ఉష్ణ తీవ్రత అనేది గతంతో పోలిస్తే 2 డిగ్రీలు తగ్గిందనే చెప్పుకోవచ్చు. సుమారు 36 నుంచి 38 ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. ఈ రోజు నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక తీసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 38 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రత అనేది నమోదైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే గత 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలు కొంత ఉపశమనాన్ని పొందినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అవే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటాయని వాతావరణ శాఖ వారు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే ఈ వడగళ్ల వానతోని కురిసిన కొన్ని జిల్లాల్లో కొన్ని ఏదైతే ఇప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఉత్తర తెలంగాణ కొన్ని జిల్లాలు ప్లస్ దక్షిణ తెలంగాణలో తప్పితే వర్షాలు పడే ప్రభావం తక్కువగా ఉందని చెప్పేసి ధర్మరాజు గారు మనకు తెలిపారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో జగన్, IMD నుండి.